హలో హై దిస్ ఈస్ తరుణ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో ఎంకెఫైన్ గోవా ట్యానీ డీటాన్ బాడీ వాష్ గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. ప్రోడక్ట్ గురించి మనం మాట్లాడదాం. ఈ బాడీ వాష్ సోషల్ మీడియాలో చాలా పాపులర్ గా ఉంది. ఇది యూజ్ చేస్తే ట్యాన్ చాలా ఫాస్ట్ గా రిమూవ్ అవుతుందని బ్రాండ్ సైడ్ నుంచి కూడా క్లెయిమ్స్ ఉన్నాయి. అందుకే నేను ఈ ప్రోడక్ట్ ని ఆర్డర్ చేసి దీని ఇంగ్రీడియంట్స్ గురించి కంప్లీట్ గా ఈ వీడియోలో మాట్లాడదాం అనుకున్నాను. అసలు ఇందులో ఏమున్నాయి, ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని అసలు ఎందుకు యూజ్ చేశారు, దీంట్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని దేనికి యూజ్ అవుతాయి, బ్రాండ్ క్లెయిమ్ చేస్తున్నట్టుగా దీంట్లో చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అసలు ఇది ఎవరు యూజ్ చేయొచ్చు, ఇది నిజంగా మెయిన్ గా ట్యాన్ ని అంత రిమూవ్ చేస్తుందా, మనకి సోషల్ మీడియాలో చూపిస్తున్నట్టుగా బ్రాండ్ క్లెయిమ్ చేసినట్టు ఈ వీడియోలో సింపుల్ గా ఈ ప్రోడక్ట్ గురించి అండ్ దీని వెనుకున్న ఇంగ్రీడియంట్స్ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనం ప్రోడక్ట్ ని చూసుకున్నట్టయితే ఇది ఎంకెఫైన్ గోవా థిన్నింగ్ బాడీ వాష్. మనం బాటిల్ ని చూసినట్టయితే ఇది నార్మల్ బాడీ వాష్ లాగానే ఉంటుంది, కానీ బాటిల్ వెనుక ఉన్న ఇంగ్రీడియంట్స్ చూస్తే గ్లైకాలిక్ యాసిడ్, నయాసిన్మైడ్, కోజిక్ యాసిడ్, గ్లూటాథయోన్ ఇలా చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో ఈ ప్రోడక్ట్ వాడే ముందు దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ని ఒక్కొక్కటిగా సింపుల్ గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ వచ్చి గ్లైకాలిక్ యాసిడ్ వచ్చి 1%. అసలు ఇది ఏం చేస్తుంది, మన స్కిన్ పైన డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి, అది ఎక్కువగా అక్యుములేట్ అవుతే స్కిన్ కొంచెం డల్ గా రఫ్ గా కనిపించవచ్చు. ఈ గ్లైకాలిక్ యాసిడ్ అనే ఇంగ్రీడియంట్ ఆ డెడ్ స్కిన్ ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో సింపుల్ గా చెప్పాలంటే స్కిన్ ఎక్స్ఫోలైటింగ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అందుకే యూజ్ చేసిన తర్వాత స్కిన్ కొంచెం స్మూత్ గా ఫ్రెష్ గా అనిపించవచ్చు. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి నయాసిన్మైడ్ 2%. నయాసిన్మైడ్ అనేది వైటమిన్ B3. ఇది స్కిన్ కి చాలా కామన్ గా యూజ్ చేసే ఇంగ్రీడియంట్. అనీవెన్ స్కిన్ టోన్ అండ్ పిగ్మెంటేషన్ అపీరియన్స్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే స్కిన్ బ్యారియర్ ని సపోర్ట్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే స్కిన్ టోన్ ఈవెన్ గా కనిపించడం, హెల్దీగా మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి కోజిక్ యాసిడ్. అది మెయిన్లీ పిగ్మెంటేషన్ కోసం యూజ్ చేసే ఇంగ్రీడియంట్ అన్నమాట. మనకి సన్ ఎక్స్పోజర్ వల్ల కొన్ని ఏరియాల్లో చాలా మందికి డార్క్ అవుతాయి కదా, అలా పిగ్మెంటేషన్ అనేది ఎక్కువ కనిపించకుండా ఉండేదానికి కోజిక్ యాసిడ్ అనే ఇంగ్రీడియంట్ యూజ్ చేస్తారు. సో డార్క్ స్పాట్స్ పిగ్మెంటేషన్ మీద వర్క్ చేయడానికి హెల్ప్ చేసే ఇంగ్రీడియంట్ అన్నమాట ఇది. నెక్స్ట్ వచ్చి గ్లూటాథయోన్. దీని గురించి ఆల్రెడీ చాలా మంది వినే ఉంటారు. ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్. యూజువల్లీ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో బ్రైట్నింగ్ కోసం ఇది యూజ్ చేస్తారు. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, గ్లూటాథయోన్ ఉంది కాబట్టి మన స్కిన్ కలర్ కంప్లీట్ గా చేంజ్ అవుతుందని అనుకుంటారు. బ్రైట్నింగ్ అనేది స్కిన్ కొంచెం ఫ్రెష్ గా ఈవెన్ గా కనిపించడం, అంతేకాని వైట్ గా అయిపోవడం కాదు. ఇందులో గువావా ఎక్స్ట్రాక్ట్ కూడా ఉంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ అండ్ స్కిన్ కండిషన్ కోసం యూజ్ చేస్తారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ గ్లిజరిన్. బాడీ వాష్ యూజ్ చేసిన తర్వాత స్కిన్ డ్రై మెయింటైన్ అవ్వకుండా మాయిశ్చర్ గా మెయింటైన్ అవ్వడం కోసం గ్లిజరిన్ హెల్ప్ చేస్తుంది. సో ఫార్ములాలో జస్ట్ ట్యాన్ కోసమే ఇంగ్రీడియంట్స్ పెట్టలేదు, స్కిన్ స్మూత్ గా హైడ్రేటింగ్ గా ఉండడం కోసం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్ని తెలుసుకున్నాం. గ్లైకాలిక్ యాసిడ్ ఉంది, నయాసిన్మైడ్ ఉంది, కోజిక్ యాసిడ్ ఉంది, గ్లూటాథయోన్ ఉంది. సో ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల ట్యాన్ ఈజీగా పోతుందని మనకు ఒక డౌట్ వస్తుంది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, ఇది సీరం అయితే కాదు, బాడీ వాష్. సీరం అనేది అప్లై చేస్తే స్కిన్ పైన కొంత టైం అలానే ఉంటుంది, కానీ బాడీ వాష్ అనేది అప్లై చేస్తాం, మసాజ్ చేస్తాం, వాష్ చేసేస్తాం. సో ఈ ప్రోడక్ట్ అనేది మన స్కిన్ పైన ఎక్కువసేపు కాంటాక్ట్ గా ఉండదు, ఎందుకంటే అప్లై చేసిన తర్వాత వాష్ చేస్తాం కాబట్టి. సో ఈ ప్రోడక్ట్ లో ఉండే ఇంగ్రీడియంట్స్ మన స్కిన్ తో కాంటాక్ట్ ఉండే టైం అనేది తక్కువ అన్నమాట. అందుకోసమే ఒక 2-3 వాషెస్ లో ట్యాన్ పోతుంది అని మనం చూసుకోవడం కరెక్ట్ కాదు. అసలు ట్యాన్ ఎందువల్ల వస్తుంది, మెయిన్ రీజన్ అనేది సన్ యూవి ఎక్స్పోజర్. మనము సన్ లో ఎక్కువసేపు ఉండడం వల్ల స్కిన్ మెలనియం అనే ఒక కంటెంట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. దాని వల్ల స్కిన్ డార్కర్ గా కనిపించవచ్చు. ఇప్పుడు బాడీ వాష్ యూస్ చేసి స్కిన్ ని ఎక్స్ఫోలియేషన్ చేస్తాము, పిగ్మెంటేషన్ మీద వర్క్ చేసే ఇంగ్రీడియంట్ ని యూజ్ చేస్తాము, అండ్ ఆల్సో స్కిన్ స్మూత్ గా బ్రైటర్ గా కనిపించడం కోసం కూడా హెల్ప్ అవ్వచ్చు. కానీ మనం డైలీ సన్ కి మళ్ళీ ఎక్స్పోజ్ అవుతే ట్యాన్ అనేది రావచ్చు. సో కాబట్టి ట్యాన్ ని కంట్రోల్ చేయాలంటే బాడీ వాష్ తో పాటు సన్ ప్రొటెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఇది ఎవరు యూజ్ చేయొచ్చు అంటే సన్ కి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు, ఎక్కువ సన్ ఎక్స్పోజర్ వల్ల బాడీ స్కిన్ డల్ గా కనిపించే వాళ్ళు, అలాగే అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళు, బాడీ స్కిన్ బ్రైటర్ గా స్మూత్ లుకింగ్ లాగా కావాలనుకున్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఇలాంటి కేటగిరీ వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ బాడీ వాష్ ఎక్సలెంట్ చాయిస్ అన్నమాట. కానీ సెన్సిటివ్ స్కిన్ ఉండే వాళ్ళు ఒక స్మాల్ ఏరియాలో టెస్ట్ చేసి చూడండి. ఒకవేళ మీకు బర్నింగ్ గానీ హిచ్చింగ్ గానీ ఏదైనా అనిపిస్తే యూజ్ చేయకండి. సో ఫైనల్ గా చెప్పాలంటే ఈ ఎంకెఫైన్ గోవా ట్యానీ డీటాన్ బాడీ వాష్, సో ఈ ప్రోడక్ట్ సూపర్ అని మనం ఇప్పుడు చెప్పలేము, ఎందుకంటే ఈ ప్రోడక్ట్ నేను యూజ్ చేసి దీని రివ్యూ కూడా నేను పోస్ట్ చేస్తాను మన ఛానల్లో. సో ఇంగ్రీడియంట్స్ పరంగా చూసుకుంటే ఫార్ములా అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, కానీ ఇది ఒక మ్యాజిక్ ట్యాన్ రిమూవల్ లాగా పనిచేస్తుందని 2-3 వాషెస్ లోనే సంవత్సరాల కొద్దీ ఉండే ట్యాన్ రిమూవ్ అవుతుందని మాత్రం అని ఎక్స్పెక్ట్ చేయకండి. రెగ్యులర్ గా యూజ్ చేస్తే, కన్సిస్టెన్సీగా యూజ్ చేస్తే స్కిన్ స్మూత్ గా బ్రైటర్ గా, ట్యాన్ అనేది కంట్రోల్ గా
అండ్ ఆల్సో ఎస్పీఎఫ్ కూడా యూజ్ చేయండి. సో ప్రోడక్ట్ పరంగా చూసుకుంటే అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, కంపెనీ క్లెయిమ్ కూడా చెప్తుంది. కానీ అన్ని స్కిన్‌కి ఇది ఒకేలాగా వర్క్ చేస్తుందని లేదు. ఎందుకంటే కొంతమంది స్కిన్ డార్క్‌గా కూడా ఉండొచ్చు. సో స్కిన్ టైప్‌ని బట్టి రిజల్ట్ కూడా ఉంటుంది. ఒకవేళ ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా ఈ బాడీ వాష్ యూజ్ చేస్తుంటే మీ రియల్ ఎక్స్‌పీరియన్స్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. చాలా మందికి హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి ఎన్నో హెయిర్ అండ్ స్కిన్ టాపిక్స్ గురించి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అంటిల్ దెన్ కీప్ స్మైల్. బై.